అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఒక 4 డేస్ బిఫోర్ నేను కీర్తిముకుడు, అలాగే గోమతి చక్రం చెట్లు, గుర్రపు నాడ, వాస్తు తాబేలు, అలాగే గురువింద గింజల మాల, ఇలా చాలా రకాల పూజా ఐటమ్స్ అనేవి మీకు షేర్ చేశాను. అందులో ఈ కీర్తిముకుడు అనేది ఒకటి. అయితే ఈ కీర్తిముకుడు ఔట్ ఆఫ్ స్టాక్ అనేది అయిపోయిందండి. కానీ ఈ కీర్తిముకుడు వీడియో చూసి చాలామంది మాకు కావాలి అని పెడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్‌లో. నేను ఎక్కువ మంది ఉంటే గనక తప్పకుండా మళ్ళీ రీస్టాక్ చేస్తాను. సరే, ఇక కీర్తిముకుడు అనేది తీసుకున్న వాళ్ళు ఈ కీర్తిముకుడిని ఎప్పుడు పెట్టుకోవాలక్క, ఎక్కడ పెట్టుకోవాలి, అసలు కీర్తిముకుడు గురించిన పూర్తి విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పి అడిగారనమాట. అందుకని ఇప్పుడు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఇవే కాకుండా అన్ని పూజా సామాగ్రి అంటే నిత్య పూజకు అవ్వచ్చు, పసుపు కుంకుమ మొదలుకొని ఇలాంటి యంత్రాల వరకు, వాస్తు యంత్రం, కుబేర యంత్రం, అలాగే సరస్వతి యంత్రం, శ్రీ యంత్రం, ఇలా అన్ని యంత్రాల వరకు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. కావాలంటే ఒకసారి వాట్సాప్కి వచ్చి చెక్ చేయండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కీర్తిముకుడు గురించి తెలుసుకునే ముందు మకర తోరణం అంటే ఏంటో తెలుసుకోవాలండి. దాని విశేషం కూడా ఏంటో తెలుసుకోవాలి. అదేంటంటే దేవాలయాల్లో దేవతా విగ్రహాల వెనుక మనకి తోరణ మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనబడుతుంది. దానికే మకర తోరణం అని పేరండి. ఈ రాక్షస ముఖాన్ని తోరణ మధ్య భాగంలో అమర్చడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ విషయం గురించి మన స్కంద పురాణంలో ఒక కథ తెలుపబడిందని చెప్పి మన పురాణ పండితులు అయితే తెలియజేశారు. పూర్వం కీర్తిముకుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములు పొందుతాడనమాట. అలా పొంది కామ్గా ఉంటారా రాక్షసులు అంటే? వాటి ద్వారా వచ్చే బల పరాక్రమాలతో సమస్త భువనముల్లోని సంపదను తను సొంతం చేసేసుకుంటాడు. చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాత కూడా పొందాలని ఆశిస్తాడు. అతని దురాశను చూసి కోపగించిన మహేశ్వరుడు అతన్ని మింగివేయమని అతి భీకరమైన ఒక అగ్నిని సృష్టిస్తాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరుముతుంది. అయితే మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను తాను ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడతాడు. భక్త సులభుడైన భోలాశంకరుడు ఇక ఏం చేస్తాడండి, ఆ రాక్షసుని రక్షించడం కోసం అగ్నిని ఉపసంహరించమని వెనక్కి తీసుకొని తన నుదుటిన 3వ కన్నుగా ఆ పరమేశ్వరుడు ధరిస్తాడనమాట. ఆ తర్వాత కీర్తిముకుడు తనకి విపరీతమైన ఆకలి వస్తుంది, తను తినడానికి ఏదైనా చూపించమని పరమేశ్వరుని అడుగుతాడనమాట. అయితే పరమేశ్వరుడు యుక్తిగా ఆలోచనతో ఏం చేస్తాడంటే నిన్ను నువ్వే తిను అని చెప్తాడు. శివుడు ఆనతి మేరకు కీర్తిముకుడు ఒక మొసలి రూపం ధరించి తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తింటాడు. తినిన తర్వాత తలను తానే ఎలా తినాలో అతనికి అర్థం కాదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు, నా ఆకలి ఇంకా తీరలేదు, నేనేం చెయ్యాలి అని. ఆ ప్రార్థన ఆలకించిన పరమేశ్వరుడు ఈనాటి నుండి అన్ని దేవాలయాల్లో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉన్న దురహంకారాన్ని, ఆశలను, వాళ్ళ యొక్క చెడు ఆలోచనల్ని ఇవన్నీ కూడా తింటూ ఉండు, నువ్వు అందరికీ పూజనీయుడవుతావు అని వరమిచ్చాడట. ఆనాటి నుంచి కీర్తిముకుడు దేవాలయాల్లోని దేవతా విగ్రహాల వెనుక తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అధిష్ఠించి భక్తుల్లో ఉండే దుష్ట వికారాలను, అహంకారాలని, దురాశని, అసూయని, ఇక ఒకటేటండి మనుషులకి ఎన్నో ఉంటాయి కదా అవలక్షణాలు, దుష్ట ఆలోచనలు, ఇవన్నీ కూడా కబలిస్తున్నాడు అన్నమాట. అందుకని మనం దేవాలయంకి వెళ్తే తప్పనిసరిగా మకర తోరణంలో ఉన్న ఈ కీర్తిముకుడిని ఒక్కసారి చూడండి. చూసిన వెంటనే మీలో ఉన్న అన్నీ కూడా చెడు అంతా కూడా పోతుందన్నమాట. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్య భాగంలో ఈ అమర్చబడిన తోరణానికే మనం మకర తోరణం అని పేరు అనమాట. మకర అంటే ఏంటి? ముసలి. అయితే ఈ మకర తోరణంలో ఉన్న కీర్తిముకుడిని మన ఇంటి సింహద్వారానికి పెట్టుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవాలి? సింహద్వారానికి బయట వైపు పైన కానీ తలుపుకు కానీ
కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఎక్కడైనా మనం బయట వైపు ఈ కీర్తిముఖుడిని మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటక్క ప్రయోజనం అంటే, అయితే ముఖ్యంగా ఎప్పుడు పెట్టుకోవాలని మీకు సందేహం వస్తుంది కదా. ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇది సోమవారం రోజు శివుడి దగ్గర అభిషేకం చేసి, ఇది మనం సోమవారం రోజు పెట్టుకోవచ్చు, ప్రదోషం రోజు పెట్టుకోవచ్చు, మాస శివరాత్రి రోజు పెట్టుకోవచ్చు, లేదంటే అమావాస్య రోజు కూడా మనం ఈ కీర్తిముఖుడిని మన సింహద్వారానికి పెట్టుకోవచ్చు. అయితే ముందుగా శుద్ధి చేసుకోండి. ఆవు పంచకం, గంగాజలం, పసుపు నీళ్ళు ఇలా వాటితో శుద్ధి చేసుకొని అప్పుడు వీలైతే గుడికి తీసుకెళ్ళి ఒకసారి స్వామివారి దగ్గర పెట్టి తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఇలా చేసుకొని మనం పెట్టుకోవాలి. అయితే ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెప్పాను, ఎప్పుడు పెట్టుకోవాలో కూడా చెప్పాను. అయితే ఈ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఆడవాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. దృష్టి, వాళ్ళకి తగిలే దృష్టి అనేది ఉంటుంది కదా, అది తొలగుతుంది. ఇరుగింటి పొరుగింటి ఏడుపులు, దురాశ, నిట్టూర్పులు, నరదృష్టి ఒకటి కాదండి, అనేక రకాల సమస్యలు అనేవి మనకి తగ్గుముఖం పడతాయి. ఆడవారు ఎవరైనా కొంచెం మంచిగా రెడీ అయితే ఎదురింటి వారు, పొరుగింటి వారు అబ్బా అంటే చాలండి మనకి దృష్టి తగులేస్తుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. మన యొక్క అభివృద్ధిని చూసి కుళ్ళుకునే వాళ్ళ యొక్క దృష్టి మనకి తగలకుండా ఉంటుంది. అయితే ఈ కీర్తిముఖుడు ఎలా ఉంటారు? 5 తలల సర్పం పైన ఉండి, కిందన వినాయకుడు ఉండి, ఆ తర్వాత కిందన కీర్తిముఖుడు అనేది మనకి ఉంటారు. అయితే చాలామంది రాక్షసు బొమ్మను పెట్టుకుంటుంటారు ఇంటికి దృష్టి కోసం. అయితే దానికి సర్పం కానీ, ఇప్పుడు నేను చూపించే సర్పం కానీ, మధ్యలో వినాయకుడు కానీ ఉండవు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు పెట్టుకోకండి. ఇక కీర్తిముఖుడు మన దగ్గర ఉన్నది బ్రాసు, కాపరు, ఇలా కొన్ని వైట్ మెటల్ ఇలాంటి వాటితో కలిసి తయారు చేసిన ఈ కీర్తిముఖుడు అండి. ఈ కీర్తిముఖుడు పెట్టుకోండి తప్పకుండా, చాలా చాలా మంచిది. కీర్తిముఖుడితో పాటు కనిదృష్టి గణపతి, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని కూడా ఇంటి సింహద్వారం బయట పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా సుఖ సంతోషాలతోటి, ధనధాన్యాలతోటి, పిల్ల పాపలతోటి, అష్టైశ్వర్యాలతోటి మనం జీవితాన్ని అనేది గడుపుతామన్నమాట. అయితే ఈ కీర్తిముఖుడిని వీలైనంత వరకు పెట్టుకోవడానికి చూడండి. అలాగే మన దగ్గర కనిదృష్టి గణపతి స్టిక్కర్స్ చాలామంది తీసుకున్నారు, వాళ్ళు కూడా పెట్టుకోండి. అలాగే ఇప్పుడు నేను కొత్తగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫొటోస్ని కూడా, స్టిక్కర్స్ని కూడా తీసుకొచ్చాను. స్టిక్కర్లు ఎందుకంటే చాలామంది అద్దిళ్లలో మేకులు కొట్టనివ్వడం లేదక్క, ఏం పెట్టుకోవడానికి కుదరట్లేదక్క మీరు అని అడుగుతున్నారు. అందుకని నేను స్టిక్కర్స్ రూపంలో తెస్తున్నాను అనమాట. అంటే మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది, తీసేస్తే సరిపోతుంది, అందుకని స్టిక్కర్స్ తీసుకొస్తున్నాను. అయితే కీర్తిముఖుడు మాత్రం మెటల్ రూపంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇటు అటు కనుదృష్టి గణపతి కరెక్ట్గా సింహద్వారానికి పైన మధ్య భాగంలో ఈ కీర్తిముఖుడిని పెట్టుకోండి, చాలా చాలా మంచిది. మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు బయట దొరికినా కూడా తీసుకోవచ్చు, నా దగ్గరే తీసుకోవాలి. అలాగే నేను నెక్స్ట్ వీడియో, ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు, ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే ఆ సమయంలో మనం వెలిగించవలసిన దీపాలు ఏంటి, నైవేద్యం ఏంటి, ఎలాంటి దుస్తులు ధరించాలి, అన్ని విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. చాలామంది అక్క మేము ప్రతి దగ్గరికి వెళ్ళి వెతుక్కొని పూజా సామాగ్రి కొనుక్కోలేనప్పుడు మీరు ఇంత బాగా మాకు అంత మంచి క్వాలిటీతో అందిస్తున్నారు, నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందక్క, మీ దగ్గర అన్ని తీసుకోవడం మాకు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది అక్క అని చెప్పి పెడుతున్నారు కమెంట్స్, వాట్సాప్ మెసేజెస్లో నాకు షేర్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జాయిన్ అవ్వండి. అలాగే మన పూజా సామాగ్రి లిస్ట్ కూడా నేను కమెంట్ సెక్షన్లోని అలాగే డిస్క్రిప్షన్లోని మీకు మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అదండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.